కానీ అక్కడ ప్రజలు మన పవన్ కళ్యాణ్ గారి హ్యూమన్ టచ్ కోసం చేస్తున్నారు. మేము ఉన్నాము అనే భరోసా, ఒక అండ కల్పిస్తారు అనే ఒక నమ్మకంతో మేము హార్టీ వెల్కమ్ చేస్తూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. దీంతో పాటు ఎక్కువ సమయం లేనందున నేను త్వరగా ముగిస్తున్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పూర్వపు రాయలసీమ వైభోగం మన రాయల వారితోనే సాధ్యం, అది జనసేనతోనే సాధ్యం. జై హింద్, జై జనసేన. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు తిరుపతి పార్లమెంట్ నుంచి వచ్చిన జన సైనికులందరి పెద్దలకి, మహిళా విభాగం ప్రత్యేకంగా విలేకరులందరూ కూడా హృదయపూర్వక జనసేనానిలాగా బ్రతకాలి అనే తత్వంతో ఈ పార్టీలోకి వచ్చాను. నేను నీతికి, నిజాయితీకి, ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీ జనసేన పార్టీ. చివరి ప్రాణం వరకు కూడా నేను జనసేన పార్టీలోనే ఉంటాను. జనసేననితోనే నడుస్తాను. అహర్నిశలు పేదల కోసం ఎంత దూరం వెళ్ళటానికైనా, ఎంత ప్రయాణం చేయటానికైనా, ఎంత శ్రమను అనుభవించడానికైనా నేను సిద్ధపడి వచ్చాను ఈ పార్టీలోకి. ఈరోజు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా పత్రికా విలేకరుల మీద దాడులు జరుగుతున్నాయి. అనవసరమైనటువంటి కేసులు పెట్టారు, నానా రకాలుగా హింసిస్తున్నారు. జన సైనికులను కూడా మీరు అక్కడికి వెళ్తే మీకు ఇబ్బంది వస్తుందని పేరెంట్స్ చేత వాళ్ళని బాగా అణిచివేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంది. నేను మీకు ఇచ్చేటువంటి భరోసా జనసేన పార్టీ తరఫున అధ్యక్షుల వారు ఎప్పుడు కూడా మనతో కూడా ఉంటారు. నేను నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు 1000 మంది వస్తారని మేము భోజనం ఏర్పాటు చేశాం. 3000 మంది వచ్చారు. అద్భుతంగా జరిగింది నామినేషన్. దాని వెనుక అందుకని ప్రతి జన సైనికునికి నేను పాదవందనం చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి నేను ఎప్పుడు కూడా ఇష్టపడను. ఎందుకంటే మిమ్మల్ని మీలో నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను. అందుకని ప్రతిరోజు కూడా నాకు ఫోటో కావాలి, ఎప్పుడు కూడా నేను వెంపర్లాడను. అధ్యక్షుల వారిని నేను మీలో చూస్తూ మీతో కలిసి పనిచేయటం నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మహిళల్లో ధైర్యం లేదు, ఈరోజు రైతుల్లో ధైర్యం లేదు, బతకాలన్న ఆశ కనపడటం లేదు. మేము అయినటువంటి వ్యవస్థ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో కూడా అణగారిన ప్రజలు ఉన్నారు. పేదవాళ్ళు, అగ్రవర్ణ కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ వ్యవస్థ. అందుకని ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారి ఒక్కరి వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే నేను అంబేద్కర్ని కూడా పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నాను. నిజమైనటువంటి అంబేద్కర్ వారసుడు ఆయన. నిజమైనటువంటి చెగువేరలో ఉన్నటువంటి ధైర్య సాహసాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. భగత్ సింగ్ లో ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఆయన ఉన్నాయి. ఎప్పుడైతే జనసేనలోకి వచ్చానో ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది. నేను కూడా ఎంత దూరమైనా, నేను ఎటువంటి లోపభూయిష్టమైనటువంటి పరిపాలనా వ్యవస్థను ప్రశ్నించడానికి సైతం నేను ఎన్నుకను అనేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి ఈ పార్టీ వెనుక ఎంత దూరమైన వెళ్ళటానికి ప్రయాణం చేస్తాను. అలాగే ఈ పార్టీలో వచ్చే రోజుల్లో మనం సంస్థాగత ఎన్నికలు జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి బూత్లో నిలబడడానికి మనం అందరం కూడా ముందుందాం. ఇప్పుడే ఈ 15వ తారీఖు లోపలే మనం నాయకత్వాన్ని పూర్తిగా ఈ సంస్థాగత ఎన్నికలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మనం పూర్తి చేసుకొని పార్టీ బలోపేతాన్ని కృషి చేద్దాం. ఎవరు కూడా మీరు భయపడకండి, ఎవరు కూడా మీరు బాధపడకండి. ఎందుకంటే మనం బ్రతుకుతున్నది పేద ప్రజల కోసం బ్రతుకుతున్నాం. మనం నిజంగా నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను, మీరు పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు ఇది రాదేమోనంటే నీ కొడుకు వయసు ఎంత అని అడిగాను. 5 సంవత్సరాలు నదామె. ఈ 5 సంవత్సరాల పిల్లవాళ్ళ కోసం మేము బ్రతుకుతూ ఉండేది. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మేము బ్రతుకుతున్నాం. మీ తరం అయిపోతుంది. మీ పిల్లల తరం ఎట్లుండాలంటే ఆల్ ఫ్రీతో మీరు బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు నేనిచ్చే రేషన్ బియ్యం మీరు తినాలి అనటానికి నేనెవరిని, నువ్వెవరు నేనిచ్చే రేషన్ బియ్యం తినటానికి? స్వతంత్రంగా వాళ్ళకి నచ్చిన బియ్యం తినటానికి ప్రభుత్వం ఉండేది. వాళ్ళకి నచ్చిన బియ్యం ఇదే తినాలి అని వాళ్ళు సపరేట్గా గొను సంచులతోటి పంపించేస్తూ ఉంటే
అది తినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాంటి వ్యవస్థలో ఉన్నాం మనం. కాబట్టి స్వాతంత్రం 200 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం రావడానికి. మరలా స్వాతంత్రం వచ్చింది. విజయం సాధించడం నా జన్మ హక్కుని, స్వరాజ్యం నా జన్మ హక్కుని చెప్పిన బాలగంగాధర తిలక్ ఎప్పుడు చెప్పాడు? స్వాతంత్రం రాకముందు చెప్పాడు ఆయన. 1800 సంవత్సరాలు చెప్పాడు ఆయన. అయితే స్వాతంత్రం వచ్చింది 1947లో. అలాంటి అదే పరిపాలన వ్యవస్థ జరుగుతుంది ఇప్పుడు కూడా. ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అందుకని డెఫినెట్గా జనసేన పార్టీ అధికారంలోకి రావటం ఖాయం, ఖచ్చితంగా వస్తుంది. పేద ప్రజల పక్షాన నిలబడదాం. చివరిగా నేను మీ దగ్గర నుంచి నేను కోరుకునేది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రపంచమే తల్లకిందులైన జనసేన పార్టీలలో ముంచి మాత్రం బయటకు వెళ్ళకండి. ఎందుకంటే ఈ పార్టీ ఒకటి మాత్రమే నీతికి, నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ. నిజంగా కూడా జనసేన పార్టీ ఒక న్యాయస్థానానికి నిలయం. అది న్యాయస్థానానికి మీరు వెళ్ళాలంటే జనసేన పార్టీకి రావాల్సింది. అలాంటి గొప్ప వ్యవస్థ కలిగినటువంటి పార్టీలో మనమందరం కూడా మరణంతం వరకు మనం కలిసి ప్రయాణం చేద్దాం. మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాం. పేద ప్రజల కళ్ళలో నిజమైన ఆనందం వచ్చేదాకా మనం ఏడుద్దాం. వాళ్ళ కోసం మనం శ్రమి